ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోతాయంటూ కొందరు భయపడుతున్నారు. అయితే జాబ్స్ విషయంలో ఎంతో కొంత ఆశావాహమైన పరిస్థితి ఉంది. ఏఐ వల్ల తాత్కాలికంగా ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు పోవడం ఖాయమే. కానీ భవిష్యత్తులో ఇదే ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏఐని వాడడం నేర్చుకుంటే తప్పకుండా అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చు. సరే, జాబ్స్ భయాల్ని పక్కన పెడదాం. మనిషి టాలెంట్ విషయం ఏంటి? ఏఐ వాడకం పెరిగితే మానవ ప్రతిభకి విలువ ఉంటుందా అనే పాయింట్ ఇప్పుడు కొందరిని కలవరపెడుతోంది. మనిషి చేసే పనుల్ని ఏఐ ఈజీగా చేసేస్తుంటే మనిషి పనికి విలువ ఉంటుందా? మరి ఇంతకాలం మనిషి నేర్చుకున్న విద్యలన్నీ వృధా అయిపోతాయా? ఆ విషయాన్నే ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఒక రచయిత ఎంతో కష్టపడి రచనలు ఎలా చేయాలో నేర్చుకుంటాడు. ఒక కళాకారుడు ఎన్నో ఏళ్లు శ్రమించి అందమైన చిత్రాలు ఎలా గీయాలో తెలుసుకుంటాడు. అలాగే ఒక ప్రోగ్రామింగ్ కోడర్ ఏళ్ల తరబడి శ్రమించి అందమైన ప్రోగ్రాంలు తయారు చేయడానికి కోడ్ ఎలా రాయాలనే విషయంలో పట్టు సంపాదిస్తాడు. మరి ఇప్పుడు ఏఐ వచ్చేసింది. అది అన్ని పనులు చేసేస్తోంది. చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఏఐ టూల్ కథలు రాసేస్తుంది, అందమైన ఆర్ట్ని తయారు చేయగలుగుతుంది, అలాగే ప్రోగ్రామింగ్ కోడ్ కూడా రాసిస్తుంది. కాబట్టి మరి ఇక మనుషుల టాలెంట్ మాటేమిటి? మానవ రచయితలు, కళాకారులు, ప్రోగ్రాంల ప్రతిభ అంతా వృధా అయిపోయినట్టేనా? ఎంతమాత్రం కాదు. ఇదే అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. ఏఐ అనేది ఒక మనిషికి ఉన్న ప్రతిభని సపోర్ట్ చేస్తుందే తప్ప ఆ ప్రతిభకు ఉన్న విలువ పూర్తిగా దెబ్బతీసే సామర్థ్యం దానికి లేనే లేదన్నది నిపుణులు చెబుతున్న మాట. ఇది ఎలా అన్నది చూద్దాం. మంచి రచన అనేది ఎలా ఉండాలో ఒక రచయితకి తెలుస్తుంది. ఏఐ వచ్చినంత మాత్రాన అతని ప్రతిభకి విలువ పోదు. పైగా లాభమేంటంటే అతను తనకున్న ప్రతిభని ఉపయోగించుకుని ఏఐ టూల్స్ సహాయం తీసుకుని తక్కువ సమయంలో ఎక్కువ మంచి రచనలు చేయగలుగుతాడు. ఇక మరోపక్క రచనల్లో ఏమాత్రం అనుభవం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకుందాం. అతను ఏఐ టూల్స్ వచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించి అతను గొప్ప రచయిత అయిపోగలడా? లేదు. ఎంత ఏఐని వాడుకున్నా అతని రచనల్లో బేసిక్ క్వాలిటీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఏఐని గొప్పగా ఉపయోగించుకోవాలన్నా మనిషికి తెలివి ఉండాల్సిందే. టాలెంట్ లేని రచయిత ఏఐని ఉపయోగించుకుని గొప్ప రచనలు చేసేద్దామనుకుంటే అది కొంతవరకే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ చెప్పేది ఏఐ వచ్చినా గొప్ప రచయితకి, మామూలు రచయితకి, రచనలు రాని వ్యక్తికి తేడా ఉండే తీరుతుంది. అయితే ఒక వ్యక్తి స్వతహాగా గొప్ప రచయిత అయినప్పటికీ ఏఐ వాడడం రాకపోతే పోటీలో వెనకబడిపోవచ్చు. ఏదేమైనా ఇక్కడ గ్రహించాల్సిన విషయమేంటంటే ఏఐ టూల్స్ తమని నడిపేవాడిని బట్టే పనిచేస్తాయి. ఏఐ టూల్స్ గొప్ప గొప్ప డేటా మోడల్స్ కలిగి ఉన్నప్పటికీ, ఎంత గొప్పగా వాటికి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ వాటిని నడిపే వ్యక్తుల ప్రతిభ, అవుట్పుట్ మీద ప్రభావం చూపించి తీరుతుంది. ఒక అద్భుతమైన రచయిత ఏఐ టూల్స్ ఎలా వాడాలో ప్రాక్టీస్ చేస్తే గతంలో కంటే అద్భుతమైన రచనల్ని తయారు చేయగలుగుతాడు. ఇలాగే చిత్రకారులు, ప్రోగ్రాంల విషయం కూడా. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఏముంది ఇప్పుడు ఏఐ టూల్స్లో ఇలా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే అలా అవుట్పుట్ వచ్చేస్తుంది కదా, కాబట్టి మనుషులు తాము ఇంతకాలం నేర్చుకున్న విద్యలకి విలువ పోతుంది అని. నిజానికి అలాంటి ప్రమాదమే లేదు. ఎందుకంటే ఏఐ అన్నది ప్రతి రంగంలోనూ పనిని సులువు చేస్తుందే తప్ప నేరుగా మనిషి సామర్థ్యాన్ని అది పెంచదు. ఒక మనిషి సామర్థ్యం అనేది అతను స్వయంగా ఏదైనా నేర్చుకుంటేనే పెరుగుతుంది. ఏఐ వచ్చినంత మాత్రాన టాలెంట్ ఉన్నవాళ్లు లేనివాళ్ళైపోరు, లేనివాళ్లు ఉన్నవాళ్లుగా మారిపోరు. కానీ ఏఐ వల్ల నేర్చుకోవడంలో స్పీడ్ పెరుగుతుంది, పనిలో సాయం లభిస్తుంది, అంతవరకే. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఒకరు ఎంతో కాలంగా గొప్ప రచనలు చేసిన వ్యక్తి, మరొకరు ఏనాడు రచనలు చేయడమే తెలియని వ్యక్తి. వీరిద్దరూ ఏఐ టూల్స్ని సమానంగా నేర్చుకున్నారనుకోండి, ఎవరి నుంచి మంచి అవుట్పుట్స్ వస్తాయి? ఖచ్చితంగా ముందు నుంచి రచనలు చేస్తున్న వ్యక్తి నుంచే మంచి అవుట్పుట్స్ వస్తాయి. ఇది కాదనలేని నిజం. అంటే ఇక్కడ ఏఐ అనేది మనిషి ప్రతిభని దెబ్బతీయదని ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతిభవంతులు ఏఐ వాడకాన్ని నిరాకరించకూడదు. మాకు ఫలానా విషయంలో ప్రతిభ ఉంది కాబట్టి మేము ఏఐ గురించి తెలుసుకోం, మా పద్ధతిలో మేం వెళ్తాం అని అనకూడదు. నిజంగానే కొంతమంది ఇలాంటి భ్రమంలో ఉంటున్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ గొప్ప రచయితని, నేను ఆల్రెడీ గొప్ప పెయింటర్ని లేదా గొప్ప ప్రోగ్రామర్ని, ఈ ఏఐ టూల్స్ నాకెందుకు? అవన్నీ ప్రతిభ లేని వాళ్ళ కోసం, విషయాలు తెలియని వాళ్ళ కోసం. ఏఐ నేనెందుకు నేర్చుకోవాలి?
రచనలు రానివాళ్ళు, బొమ్మలు వేయడం రానివాళ్ళు, కోడ్ రాయడం రానివాళ్ళు మాత్రమే ఏఐ మీద ఆధారపడతారు అని అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఇలా భావిస్తే వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా త్వరలోనే వెనకబడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఐ అనేది సామర్థ్యాన్ని నేరుగా పెంచదు, కానీ విషయాలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి స్పీడ్గా నేర్పిస్తుంది. కాబట్టి ప్రతిభావంతులైనా ప్రతిభ లేని వాళ్ళైనా సరే తమకి నచ్చిన రంగంలో ఏఐ టూల్స్ని నేర్చుకోగలిగితే తాము ఉన్న స్థాయి కంటే పై లెవెల్కి వెళ్ళగలుగుతారు. ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ప్రతిభావంతులు ఒక రకం భ్రమలో ఉంటే, ప్రతిభ లేని వాళ్ళు మరో రకం భ్రమలో బతుకుతున్నారు. ఇక ఏఐ వచ్చేసింది కాబట్టి మనం ఏది పెద్దగా నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి అవుట్పుట్ సర్దేయొచ్చు అని అనుకుంటున్నారు. విషయాలు ఏవి నేర్చుకోకుండా కేవలం ఏఐతోనే అవుట్పుట్ తీసుకొచ్చేద్దాం అని అనుకుంటే వర్క్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకి ఏమాత్రం ప్రోగ్రామింగ్ గురించి తెలియని వ్యక్తి ఒక అద్భుతమైన అప్లికేషన్ తయారు చేసేద్దాం అనుకున్నాడనుకోండి, అది సాధ్యం కాదు. మొదట్లో ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ అతనికి ఒక బేసిక్ అప్లికేషన్ కోడ్ అయితే తయారు చేసి ఇస్తుంది. కానీ తర్వాత కోడ్లో మెరుగులు దిద్దాలన్నా మార్పులు చేయాలన్నా ఈ వ్యక్తికి సాధ్యం కాదు. ఆ పనిని కూడా ఏఐకి అప్పచెప్పేయొచ్చు. అయినా కూడా ఫైనల్ మళ్ళీ తాను చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కోడింగ్ తెలిసి ఉండడం చాలా అవసరం. కోడింగ్ అనేది ఎంతో కొంత ముందుగానే తెలిసి ఉంటే కోడ్లో మార్పులు చేయడం, ఆ అప్లికేషన్ని సరిచేసి మరింత మంచి అవుట్పుట్ని తీసుకురావడం సాధ్యమవుతుంది. ఫైనల్గా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనుషుల టాలెంట్ వృధా పోదు. ఏఐ రాకముందు ఎన్నో సంవత్సరాల పాటు మనమంతా కష్టపడి నేర్చుకున్న విద్యలు ఏవీ వేస్ట్ కావు. టాలెంట్ ఉంటే ఏఐతో మన పని మరింత సులువవుతుంది. గతంలో కంటే మరింత మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం.